నువ్వు నాకు నచ్చావు సినిమా అందరికీ ఎవర్ గ్రీన్ అండి. ఎవరు మర్చిపోరు ఈ సినిమా. అలాంటిది ఈ జనవరి 1న మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో, దాని ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాసిన తర్వాత ఇట్లాంటి సినిమాలకి మాటలు రాయబట్టి గురూజీ అని పేరు తెచ్చుకున్నాడు. సో ఆ టైంలో తను టోటల్ ఫైర్ ఇంకా ఈ గేవ్ వండర్ఫుల్ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. మీరు ఎట్లయితే ఇప్పుడు డైలాగ్ గురించి వరుసలో చెప్పుకుంటున్నారో, సినిమా షూటింగ్కి వెళ్ళక ముందు ఇది 2 వాల్యూమ్స్లో ఉండేది స్క్రిప్ట్. ప్రీ ఇంటర్వల్, పోస్ట్ ఇంటర్వల్. నేను పడుకునే పక్కనే ఉండేది, నా పక్కనే. ఆల్మోస్ట్ ఆ రోజులో నాకు కంటతావచ్చు అన్ని డైలాగులు. మోర్ పర్టికులర్లీ ఇది అని చెప్పడానికి లేదు. సో ఐ ఎంజాయిడ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ టోటల్లీ. సో, అసలు అంటే సార్ దీనిలో డైలాగ్స్ కానీ అంటే అప్పటి వరకు నాకు తెలిసి ఇట్లాంటి టైప్ ఆఫ్ రైటింగ్ అప్పటి వరకు చూడలేదు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము అప్పటికి ఇంకా చాలా చిన్నవాళ్ళం కాబట్టి. సో, అప్పటి వరకు ఇట్లాంటి డైలాగ్స్ కానీ, ఇట్లాంటి ఒక స్క్రీన్ ప్లే గానీ అప్పటి వరకు మేము చూడలేదు. సో, అప్పుడు సడెన్‌గా త్రివిక్రమ్ గారిని చూడంగానే అసలు ఆశ్చర్యపోయాం. ఆ డైలాగ్స్ గాని, అవి గాని. ఫస్ట్ స్టోరీ నేరేషన్ మీకు చెప్పినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్‌గా? అంతకుముందు నువ్వే కావాలి కలిసి పనిచేసావమ్మా. తర్వాత నువ్వు నాకు నచ్చావు. తన పద్ధతికి ఏంటంటే, తన స్క్రిప్ట్ ఫినిష్ అవ్వగానే మా ఆఫీస్లోని మేనేజర్ దగ్గర నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరం కిందే చాపలేసుకుని పరుపులు వేసుకుని కూర్చుంటాం. తను రీడింగ్ ఇస్తాడు. అంటే తను రాసింది మేము చదవడం కాదు, తను చూసింది చదువుతూ ఉంటాడు, మాకు చూపిస్తూ ఉంటాడు. సో అన్ని క్యారెక్టర్స్ మా ముందు నుంచి వెళ్తాయి. మేమందరం ఒకటే పేజీలో ఉన్నట్టు చదువుతున్నప్పుడే తెలుసు దీని మేటర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఇందులో ఎంతో మేరకు జస్టిస్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలం. సో ఎక్కడ లోటుపాట్లు లేకుండానే సినిమాకి ప్రొడ్యూస్ చేసామని, దట్స్ వాట్ ది ఆడియన్స్ హెవ్ సెడ్. సార్ చూసుకుంటే కనుక త్రివిక్రమ్ గారు మీకు డైలాగ్స్ వర్షన్ చెప్పేవాళ్ళ, లేదా స్టోరీ మొత్తం చెప్పేవాళ్ళ? అసలుకి స్టోరీ చెప్పడానికి త్రివిక్రమ్ గారు ఎంత టైం తీసుకున్నారు సార్ మీ దగ్గర? లేదమ్మా, యాక్చువల్గా ఇది భాస్కర్ త్రివిక్రమ్ రోజు కలిసి వర్క్ చేసుకునే వాళ్ళం. సో ఆఫీస్కి వచ్చి ఒక రూమ్లో వాళ్ళు రాసుకుని, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైంలో ముగ్గురం కలిసి భోజనం చేస్తా, కబుర్లు చెప్పుకొని సాయంకాలం దాకా వర్క్ చేసుకుని వెళ్ళి ఒక 15 రోజుల్లోనే అయిపోయింది అనేవాళ్ళు. ఇదేంటే సినిమా ఎట్లా అయిపోయింది, కథ ఎట్లా అయిపోయిందా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ చెప్పేశారు. అప్పుడు వీఆర్ రెడీ టు గో టు నరేట్ ఇట్ టు వెంకటేష్ అనే స్టేజ్. ఇట్ వాస్ డన్ సో క్విక్లీ. అక్టోబర్ 13, 2000లో నువ్వే కావాలి రిలీజ్ అయింది. నవంబర్లో సినిమా చేద్దాం అనుకున్నాం. ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేసాం. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసాం. రికార్డింగ్ అయిపోయింది, సాంగ్ రికార్డింగ్. సో దట్ ఫాస్ట్ దే వర్క్. సార్ దీంట్లో ఆర్తి అగర్వాల్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. చాలా ఫ్రెష్ ఫేస్ కూడా. ఈ సెలక్షన్ ఎవరిది సార్? ఎట్లా అప్పుడు ఆ టైంలో హీరోయిన్ సెలక్షన్ ఎవరిది సార్? విజయ్ భాస్కర్ అనమాట. టోటల్గా విజయ్ భాస్కరే. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు అనుకున్నాం హీరోయిన్ని. వాళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ అమ్మ. బట్ భాస్కర్కి ఎక్కడో ఫ్రెష్ టాలెంట్ అయితే బాగుంటుంది అనేది నువ్వే కావాలి రిచా పిల్లవాడితో పనిచేసిన తర్వాత అనిపించింది. అట్లాగే భాస్కర్ అని చెప్పి తనే బాంబే వెళ్ళాడు, మోడలైన్స్ అందరినీ కన్సల్ట్ చేశాడు. ఈ ఫోటో చూసి ఈ అమ్మాయి కదా నేను అనుకుంటుందని ఏదో అనుకున్నాడు. బట్ ఆల్రెడీ అమ్మాయి పాగల్ పని ఒక సినిమాలో చేసింది, హిందీ సినిమాలో, న్యూయార్క్ బేస్డ్. మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి పిలిపించి మనం తీసుకునే కరెక్ట్ అని అనిపించి ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా అమ్మాయి రావడం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి అంటే స్ట్రెచ్ చేసాము సినిమా. సో అంటే వెంకటేష్ గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? త్రివిక్రమ్ మాటలు వినాలి అది. తర్వాత కూడా 3 సార్లు రీడింగ్ తీసుకున్నాడు తను. అంత నచ్చి స్క్రిప్ట్, అంత ఇన్వాల్వ్ అవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి ఈ రియల్లీ ఎంజాయిడ్. తన ఇన్పుట్స్ ఉన్నాయి అందులో. సినిమా అంతా ఒక ఇంట్లోనే జరుగుతుంది, మనం బయటికి వెళ్తే బాగుంటుంది కదా అని త్రివిక్రమ్ తన దాని మీద ఆ ఊటీ ఎపిసోడ్, బ్రహ్మానందం రావటం, ఆశాసేని రావడం, 2 పాటలు రావడం, ఇవన్నీ అందరూ కలెక్టివ్ ఎఫర్ట్. సో వెంకీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, క్రియేటివ్ టీమ్ యాక్చువల్లీ. సో దీంట్లో వెంకటేష్ గారిని చూస్తే గనక కామెడీకి అందరికి ఒక ట్రాక్ ఉండాలి. బట్ వెంకటేష్ గారిని చూస్తే గనక ఆయన కామెడీ అసలు సపరేట్ ఉంటుంది. ఇన్‌బిల్డ్ ఆయనతో పాటు క్యారీ అవుతా ఉంటుంది త్రూ అవుట్ సినిమా మొత్తము. సో అసలు ఆ క్యారెక్టర్‌లో చూసినప్పుడు వెంకటేష్ గారు కాకోకుండా ఇంకెవరిని ఊహించుకోలేమో అనిపించింది. సో ఇది ఫస్ట్ వెంకటేష్ గారు అనుకున్నారా? లేదు అంటే వేరే వాళ్ళకి ఏమైనా చూసింగ్ ఉందా? లేదు, వెంకటేష్ గారిని అనుకుని రాసుకున్న స్క్రిప్టే. భాస్కర్ త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తారంటే, స్క్రిప్ట్ అయిపోయిన వెంబటే ఒక 20-25 డేస్ ప్రతి సీను రిహార్స్ చేసుకుంటారు వాళ్ళు. మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, వెంకీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి, ఇక్కడి నుంచి వెంకటేష్ గారికి చెబితే అక్కడి నుంచి ఇంకా ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన ఇంప్రొవైజేషన్స్. సో ఇట్స్ వండర్ఫుల్ టీమ్ వర్క్.
Yeah, we are proud of making this film actually. సో దీంట్లో సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది సార్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంటారు. మేము అన్ని సాంగ్స్ కనెక్ట్ అయ్యాం. ఒక్కటే కాదు నువ్వు నాకు నచ్చావు అని ప్రతి సాంగ్ కూడా. బట్ ఎస్పెషల్లీ దీనిలో నాకు నచ్చే డైలాగ్ రెగ్యులర్గా మేము యూస్ చేసేది మీరు స్కూల్ మానేస్తారా అంటే దాని పెళ్ళైతే నీ స్కూల్ ఎందుకు మానేస్తారు అంటే ఆ అమ్మాయి చాలా చిన్నగా ఉన్నట్లుంది కదా అంటే వాళ్ళలో దానికేం నచ్చింది. సో అలాగా మీరు కనెక్ట్ అయిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయమ్మా, అన్ని ఎవరి. సో నాకు ఇమోషనల్ డైలాగ్స్ ఎక్కువ ఇష్టం ఉంటాయమ్మా. సో అమెరికా వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, నేను కారు కొనుక్కొని పక్కన దిగి ఫోటో దిగి నాన్నకు పంపించాలి, ఇట్లాంటివి కానీ సుహాసిని ఇమోషన్స్ కానీ. సినిమా ఒక లాంగ్ రన్ రావాలి అంటే, ఎక్కువ మంది ఆదరించాలంటే మీరన్నీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇమోషన్స్ ఇంపార్టెంట్. అది బయటికి చెప్పుకోం, అవి గుండెల్లోకి, ఇవి కళ్ళకి. సో మొత్తానికి అవి రంజింపజేస్తాయి ఓవరాల్గా. సో దీస్ ఇమోషన్స్ హ్యావ్ రియల్లీ వర్క్ సో వెల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ ఎ నైఫ్ ఎడ్జ్ అమ్మ. భాస్కర్ కూడా మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ సినిమా చేయడం అంత తేలిక కాదు. ఎంగేజ్మెంట్ ఉన్న ఒక అమ్మాయితో ఎవరిని నొప్పించుకోకుండా, ఇబ్బంది పడకోకుండా 3 గంటల పాటు సినిమా రన్ చేయడం అనేది ఎట్లా. సో అందుకనే ఇట్స్ వెరీ బిగ్ ఎగ్జామ్ అండ్ బోత్ ద ఎంటైర్ టీమ్ హ్యాస్ పాస్డ్ దట్ ఎగ్జామ్ విత్ డిస్టింక్షన్. లాస్ట్ సార్ దీనిలో సునీల్ గారు అసలు త్రూ అవుట్ అసలు మమ్మల్ని ఫుల్ గా నవ్వించేసారు. త్రివిక్రమ్ గారు ఇంకా సునీల్ గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ మీరు ఏదో ఒక రోజు ఐఏఎస్ అవుతారు బాబు గారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు చెప్తే అవును, నువ్వు ఎప్పుడొకప్పుడు ఆంధ్రప్రభ కొనేస్తావమ్మా అట్లా. ఓకే అమ్మా, ఓకే. దానికి దీనికి ఏమన్నా సంబంధం